This is K. Satyayana, Senior Faculty in IIT Maths. So, January 2025 Session 1 లో భాగంగా 24th January 2025 ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ అనాలిసిస్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ని ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. JEE Mains 2025 మ్యాథమెటిక్స్ మెమరీ బేస్డ్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ ఈవినింగ్ షిఫ్ట్ 24 January 2025. 7 is equal to 5 plus 1 by 7, 5 plus alpha plus 1 by 7 square of 5 plus 2 alpha plus so on infinity terms, then alpha is equals to 1 is equal to 5 plus 1 by 7 into 5 plus alpha plus 1 by 7 square into 5 plus 2 alpha is equal to so on alpha. 7 by 7 తో చేస్తే 7 by 7 అంటే 1, 5 by 7, 5 plus alpha by 7 square plus so on alpha, ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2 తీసేసాం అనుకోండి, 7లో 1 పోతే 6 అవుద్ది. ఇలానే 5 ప్లస్ ఆల్ఫా బై 7 ప్లస్ ఆల్ఫా బై 7 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 7 బై 1 మైనస్ 1 బై 7 అంటే ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఏ బై 1 మైనస్ ఆర్ అప్లై చేస్తే ఇది వస్తుంది. ఆల్ఫా బై 7 ఈజ్ ఈక్వల్ టు 6 బై 7, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, if alpha comma beta are the binomial coefficients of 30th and 12th terms in the expansion 1 plus x whole power 2n minus 1, if 2a equal to 5b, then value of n is. Expansion ఏమి ఇచ్చిండు, 1 plus x whole power 2n minus 1 ఇచ్చిండు. సో 2a equal to 5b అడుగు, 2a equal to 5b. సో 2a అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ 30 టర్మ్, b అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ 12th టర్మ్. సో 30th కోఎఫిషియంట్ ఏమవుతుంది, 2n మైనస్ 1 c 29 అవుద్ది. ఇక్కడ 12th కోఎఫిషియంట్ ఏమవుద్ది, 2n మైనస్ 1 c 11 అవుతుంది. 2n మైనస్ 1 c 29ని 2n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ 30 ఫ్యాక్టోరియల్ అంటే 29 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. దీన్ని అట్లా రాసుకోవచ్చు రివర్స్లో, రెసిప్రోకల్లో 2n మైనస్ ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ 12 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. సో ఈ 2 ఇంటూ 5ని 5/2గా రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2n మైనస్ 12 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11 ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ 30 ఫ్యాక్టోరియల్ ఇంటూ 29 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ 5/2. సో n వాల్యూ 21గా తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, ఇన్ యాజ్ ఏపీ అంటే ఏపీలో ఉన్నాయి. ఎస్ డినోట్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్. ఎస్ఎన్ అనేది సమ్ ఆఫ్ ద n టర్మ్స్గా చెప్పవచ్చు. S12 ఇచ్చిండు 57, S40 ఇచ్చిండు, సో 1030. ఫైండ్ S30 మైనస్ S10 అడిగిండు. సో S12 57 ఇచ్చింది కాబట్టి 12/2 2a ప్లస్ 11d అవుతుంది. సో 2a ప్లస్ 11d ఈజ్ ఈక్వల్ టు 57/6. 2a ప్లస్ 11d ఈజ్ ఈక్వల్ టు 19/2 అవుతుంది. ఈక్వేషన్ 1గా చెప్పవచ్చు. ఇంకోటి S40 ఇచ్చింది, 40/2 2a ప్లస్ 39d ఈజ్ ఈక్వల్ 1030. 2a ప్లస్ 39d ఈజ్ ఈక్వల్ టు 1030/20. 2a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 103/2. ఈక్వేషన్ 2. 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 28d ఈజ్ ఈక్వల్ టు 84/2 అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు 3/2 వచ్చింది. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 2a ఈక్వల్ టు 19/2 మైనస్ 33/2 అంటే మైనస్ 14/2 అవుద్ది. a ఈక్వల్ టు మైనస్ 7/2 అవుద్ది. ఏమడిగిండు, S30 మైనస్ S10 అడిగిండు. 30/2 ఇంటూ 2a ప్లస్ 29d మైనస్ 10/2 2a ప్లస్ 9dలో సబ్స్టిట్యూట్ చేస్తే d వాల్యూ మైనస్ 7/2ని 515 ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద ఎలిప్స్ x²/25 ప్లస్ y²/16 ఈజ్ ఈక్వల్ టు 1 విత్ 3, 1 యాజ్ ద మిడ్ పాయింట్ ఈజ్ అడిగిండు. సో అప్పుడు మనకి t ఈక్వల్ టు S1గా తీసుకోవచ్చు. సో t అంటే మనకి 3x/25 ప్లస్ y/36 మైనస్ 1. S1 అంటే 9/25 ప్లస్ 1/16 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు కంపేర్ చేసుకుంటే 3x/25 ప్లస్ y/16 ఈజ్ ఈక్వల్ టు, సో ఎల్సిఎం తీసుకుంటే 144 ప్లస్ 25/16 ఇంటూ 25, 48x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 169 ఆన్సర్గా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5,
there is a group of A of 5 boys and 3 girls. అంటే గ్రూప్ ఏలో 5 boys 3 girls ఉన్నారు. అండ్ అనదర్ గ్రూప్ బిలో 5 boys 6 girls ఉన్నారు. హౌ మెనీ వేస్ కెన్ బి ఇన్వైట్ 4 boys and 4 girls ఏ పార్టీ? అంటే 4 boysని 4 girlsని ఒక పార్టీకి ఇన్వైట్ చేయాలా విత్ 5 ఫ్రమ్ గ్రూప్ ఆఫ్ ఏ. గ్రూప్ ఏ నుంచి 5గురిని తీసుకోవాలి, గ్రూప్ బి నుంచి 3గురిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడానికి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అడిగాను. సో గ్రూప్ ఏలో 5 boys ఉన్నారు, గ్రూప్ బిలో 6 boys ఉన్నారు. సో ఇక్కడ మనకి గ్రూప్ ఏలో ఎంతమందిని తీసుకోవాలి? 5 తీసుకోవాలి, గ్రూప్ బిలో 3 తీసుకోవాలి. అంటే మనకి గ్రూప్ ఏలో 5లో 4 తీసుకోవచ్చు, గ్రూప్ బిలో 6లో అక్కడ 3లో ఒకరిని తీసుకోవచ్చు. అంటే 5C4 3C1 అవుద్ది. గ్రూప్ బిలో 6లో 3 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కేసులో 5లో 3 తీసుకోవచ్చు, నెక్స్ట్ 3లో 2 తీసుకోవచ్చు, 5లో 1 తీసుకోవచ్చు, 6లో 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ 5లో 2 తీసుకుంటే 5C2, 3లో 3 తీసుకుంటే 3C3. సో 5C2 6C1. ఈ మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే 15 × 20 + 30 × 75 + 10 × 60 300 + 2250 + 600 3150గా ఆన్సర్ వస్తుంది. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x + 2y - 3z = 2x + λy + 5z = 5. సో 4x + 3y + μz = 33 ఈజ్ ఇన్ఫినైట్లీ సొల్యూషన్. దెన్ లాంబ్డా ప్లస్ మ్యూ అడిగిండు. సో దీనికి డిటర్మినెంట్ అప్లై చేసుకుంటే, సో ఇవి 3 ఈక్వేషన్స్. ఈ 3 ఈక్వేషన్ సాల్వ్ చేసి లాంబ్డా వాల్యూ మ్యూ వాల్యూ కనుక్కున్నాం. సో లాంబ్డా వాల్యూ మ్యూ వాల్యూ కనుక్కొని ఆ రెండింటిని యాడ్ చేస్తే 1334/5 వచ్చింది. 1 కానీ Δ2 కానీ Δ3 కానీ సో చేస్తే దీంట్లో లాంబ్డా వాల్యూ వస్తుంది, మ్యూ వాల్యూ వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. నెంబర్ 7, ఇఫ్ 2 cos x dy/dx = sin 2x - 4y sin x where x belongs to 0, π/2, y of π/3 = 0, then find y dash of π/4 plus y of π/4 వాల్యూ ఎంత అడిగింది. dy/dx + 2 tan x y = sin x. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e⁻∫2 tan x అంటే e⁻2 log of secant x. సో secant square xగా దీని ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అవుతుంది. జనరల్ సొల్యూషన్ y × secant square x = sin x secant square x dx. y secant square x = secant x + c. సో ఎట్ x = π/3 y = 0 ఇస్తే c = -2 అవుద్ది. y secant square x = secant x - 2 అవుద్ది. సో y = cos x - 2 cos square x అవుతుంది. సో అప్పుడు y డాష్ ఏమవుద్ది? -sin x + 4 sin x cos x అవుతుంది. y డాష్ ఆఫ్ π/4 అప్పుడు -1/√2 + 2 అవుతుంది. y ఆఫ్ π/4 1/√2 -1 అవుతుంది. సో అడిగింది ఏంటి? ఈ రెండింటిని యాడ్ చేస్తే y డాష్ ఆఫ్ π/4 + y ఆఫ్ π/4 1/√2 -1/√2 కట్ అవుద్ది. 2లో 1 పోతే 1 ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8, ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది y = e⁻x అండ్ y = మాడ్యులస్ ఆఫ్ e⁻x - 1 అండ్ y యాక్సిస్. సో y = e⁻x గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో y = మాడ్యులస్ ఆఫ్ e⁻x - 1 అనేది ఇగో ఇలా ఉంటుంది గ్రాఫ్. సో ఈ రెండు గ్రాఫ్లు ఇక్కడ కట్ అయింది. ఇక్కడ -log2 ద పాయింట్ వద్ద ఉన్నది. ఈ షేడింగ్ ప్లేస్ మనకు కనుక్కోవాల్సింది. సో e⁻x = -e⁻x + 1 అవుద్ది. 2e⁻x = 1, e⁻x = 1/2, x -log2 అవుతుంది. బౌండ్స్ ఏమవుద్దంటే -log2 to 0, e⁻x + e⁻x - 1 dx. 2e⁻x - x బౌండ్స్ -log2 to 0. సో 2 × 1/2 + log2. So 1 - log2 is the answer. 9th question. Consider an event E such that a matrix of order 2/2 is invertible with entries 0, 1. Then P of E is where P of x denotes the probability of event of x.
సో ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటే వాటికి సో det A is not equal to 0 అంటే det A ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 ఆర్ -1 అవుతుంది. 0 కాలేదంటే 1 కానీ -1 కావాలి. సో ఇక్కడ ఎందుకు ఎంట్రీస్ ఏమున్నాయి 0,1 కాబట్టి 1 0 0 1 కావచ్చు, 1 1 0 1 కావచ్చు, 1 0 1 1 కావచ్చు. 3 మ్యాట్రిసెస్ పాసిబుల్ అవుతాయి. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు 6/16 అన్నట్టు. సో 3/8. క్వశ్చన్ నెంబర్ 10 సాల్వ్ ఇంటిగ్రల్ 2x² + 5x + 1 by square root of x² + x + 1 dx. ఇంటిగ్రల్ 2x² + 5x + 1 by square root of x² + x + 1 dxకి దీన్ని మనం 2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ 2 of x² + x + 1 + 3x - 2 by root over x² + x + 1 dx అవుతుంది. దీన్ని స్ప్లిట్ చేసుకుంటే 2 ఫ్రాక్షన్స్గా 2 root over x² + x + 1 + 3x - 1 by root over x² + x + 1 dxగా చెప్పుకోవచ్చు. సో ఇంటిగ్రేషన్ 2 root over x² + x + 1 ప్లస్ దీన్ని 3/2 ఇంటూ 2x + 1 - 5/2 by సో root over x² + x + 1 dxగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది 2 ఇంటూ x + 1/2/2 root over x² + x + 1 ప్లస్ 2 ఇంటూ 4/2 log of x + 1/2 ప్లస్ root over x² + x + 1గా దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వస్తుంది. మొత్తం మీద 3/2 root over x² + x + 1 - 5/2 log of x + 1/2 ప్లస్ root over x² + x + 1 ప్లస్ c అవుద్ది. x + 7/2 root over x² + x + 1 - 7/4 log of x + 1/2 ప్లస్ root over x² + x + 1 ప్లస్ c అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 11 లెట్ f of x ఈజ్ ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ x ప్లస్ mod of x - 2 వేర్ k denotes the greatest integer so less than equal to k if p is the number of points of discontinuity and q is the number of points of non-differentiability in x belongs to -2, 3 then p plus q is f of x is equal to so step x plus modulus of x - 2 x belongs to -2, 3 కాబట్టి f of x అనేది -2 + 2 - x ఎప్పుడది x belongs to -2, -1 నెక్స్ట్ x belongs to -1, 0 ఉన్నప్పుడు -1 + 2 - x అవుద్ది. x belongs to 0, 1 ఉన్నప్పుడు 0 + 2 - x అవుద్ది. x belongs to 1, 2 ఉన్నప్పుడు 1 + 2 - x అవుద్ది. x belongs to 2, 3 ఉన్నప్పుడు 2 + x - 2 అవుతుంది. నెక్స్ట్ అదే f of x ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x - 2 చూసుకున్నట్లయితే x belongs to -2, 1కి -x అవుద్ది. x belongs to -1, 0కి 1 - x అవుద్ది. x belongs to 0, 1కి 2 - x అవుద్ది. x belongs to 1, 2కి 3 - x అవుద్ది. x belongs to 2, 3కి నెంబర్ ఆఫ్ కంటిన్యూటీలో 4 పాయింట్స్ వస్తాయి p = 4. సో అట్లనే డిఫరెన్సిబిలిటీలో కూడా మీకు 4 పాయింట్స్ వస్తాయి q = 4. సో అడిగింది ఏంటంటే p plus q = 8. నెంబర్ 12 క్వశ్చన్ నెంబర్ 12 ద నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² + 3x + 2 ఈజ్ మినిమమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x + 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x - 3. దీన్ని గ్రాఫికల్గా చూసినట్లయితే x² + 3x + 2 అనేది ఇలా ఉంటుంది కర్వ్. నెక్స్ట్ x + 2 గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. x - 3 అనేది ఇలా ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ కట్ అయినాయి అంటే లోయర్ పార్ట్ తీసుకోవాలి, మ్యాక్సిమం అంటే అప్పర్ పార్ట్ తీసుకోవాలి. కాబట్టి ఈ పార్ట్ తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అడిగింది కాబట్టి సో రియల్ రూట్స్ ఎక్కడెక్కడ కట్ అయినాయి అనేది సో x యాక్సిస్ని 2 వద్ద కట్ అయింది, 3 వద్ద కట్ అయింది. కాబట్టి హౌ మెనీ సొల్యూషన్స్ ఆర్ దేర్? 2 సొల్యూషన్స్ అని చెప్పింది. ఏ ఫంక్షన్ f maps r tends to so -1, 1 is defined as such that 2 power x - 2 power - x by 2 power x plus 2 power - x the function is. సో f of x is equal to దీన్ని 2 power - x ని 1/2 power x రాసి సింప్లిఫికేషన్ చేస్తే 2 power 2x - 1/2 power 2x + 1 అవుద్ది.
సో 2 power 2x ప్లస్ 1 బై 2 power 2x ప్లస్ 1 మైనస్ 2 బై 2 power 2x ప్లస్ 1గా రాసుకోవచ్చు దీన్ని. సో 1 మైనస్ 2 బై 2 power x 2 power 2x ప్లస్ 1గా రాసుకోవచ్చు. ద రేంజ్ బిలాంగ్స్ టు ఏమో ఇచ్చిందంటే -1, 1 ఇచ్చిండు. సో ఆన్ టు ఫంక్షన్ అవుద్దా, ఆన్ టు ఫంక్షన్ అన్నాడు. దీన్ని f డాష్ ఆఫ్ x చేస్తే 2 power 2x ఇంటూ 2 log 2 ఇంటూ 2 power 2x ప్లస్ 1 u బై v మెథడ్. దీన్ని u బై v మెథడ్ చేస్తే సో f డాష్ x 2 power 2x ఇంటూ 2 log 2 2 power 2x ప్లస్ 1 మైనస్ 2 power 2x మైనస్ 1 2 power 2x ఇంటూ 2 log 2 బై 2 power 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుద్ది. 2 power 2x 2 ఇంటూ 2 ఇంటూ log 2 కామన్ తీస్తే 2 power 2x ప్లస్ 1 మైనస్ 2 power 2x ప్లస్ 1 అవుద్ది. ఈ రెండు కట్ అవుతాయి. సో 2 power 2x ఇంటూ 2 log 2 బై 2 power 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుద్ది. అంటే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇది 1 1 ఫంక్షన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 14. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ 1 b a 1 ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ b a 1 b ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్. if limit extends to 0 f of x is equal to lambda plus alpha a plus beta b, then alpha plus lambda plus beta whole square అడిగింది. ఇక్కడ లిమిట్ extends to 0 f of x అంటే a plus 1 1 b a 2 b a 1 b plus 1 అవుద్ది. దీనికి డెట్ కట్టుకుంటే a plus b plus 2 అవుతుంది. లాంబ్డా 2 అవుద్ది, ఆల్ఫా 1 అవుద్ది, బీటా 1 అవుద్ది. సో లాంబ్డా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 స్క్వేర్ 16 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. ఏ ట్రయాంగిల్ ఏబీసీ హ్యావ్ సైడ్స్ x ప్లస్ y ఈక్వల్ టు 11 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ 29 x మైనస్ y ఈజ్ ఈక్వల్ 15 సచ్ ద పాయింట్ p 11/2 ఆల్ఫా లైస్ ఆన్ ఆర్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్, దెన్ ఫైండ్ ఇంటిగ్రల్ ఆల్ఫా వేర్ ఇంటిగ్రల్ k is denote the greatest integer less than or equal to k. సో ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? L1 x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 11, L2 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ 29, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ L1 L2 L3 త్రీ లైన్స్ని తీసుకుంటే ఎక్కడెక్కడ టచ్ అయినాయి అంటే 4,7 దగ్గర ఒకటి టచ్ అయింది, 29/2, 0 దగ్గర టచ్ అయింది. సో 15,0, సో ఇది 11,0. ఈ పాయింట్స్ దగ్గర పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ L1 L2 x 11/2 అంటే a 11/2, 11/2, b పాయింట్ L2 L3 సో b పాయింట్ 11/2, 6. సో ఆల్ఫా బిలాంగ్స్ టు 11/2, 6. సో ఆల్ఫా ఇంటిగ్రల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. నెంబర్ 16. ట్రయాంగిల్ ఏబీసీ విత్ వెర్టిసెస్ హ్యావ్ పొజిషన్ వెక్టార్స్ 2p మైనస్ 3q ప్లస్ 2r. సో p minus q plus 3r minus p plus 2q plus 5r and the position vectors orthocenter is p plus q plus r by 4. Then find the position vector of circumcenter where p, q and r are the non-zero non-coplanar vectors. సో సెంట్రాయిడ్ వచ్చేసి దీనికి సెంట్రాయిడ్ ఫార్ములా అప్లై చేసుకుంటే అన్నిటిని యాడ్ చేసి బై 3 చేస్తే 2p minus 2q plus 10r by 3 వస్తుంది. సో ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ 2:1 రేషియోలో డివైడ్ అవుతుందని మన సంగతి తెలుసు. దాని రేషియో mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n అంటే mb ప్లస్ na బై m ప్లస్ n ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక 2 ఇంటూ p మైనస్ q ప్లస్ 5r బై 3 వస్తుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 2q మైనస్ 2q ప్లస్ 10r మైనస్ p ప్లస్ q ప్లస్ r బై 4 వస్తుంది. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 8p మైనస్ 8q ప్లస్ 40r మైనస్ p మైనస్ q మైనస్ r బై 4 అవుతుంది. ఇక్కడ x బార్ ఈజ్ ఈక్వల్ టు 7p మైనస్ 9q ప్లస్ 39r బై 8 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 17. లెట్ a ఈక్వల్ టు 3i ప్లస్ 2j మైనస్ k, b బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ ఇంటూ i మైనస్ 2j and c బార్ ఈజ్ ఈక్వల్ టు b బార్ ఇంటూ k. దెన్ ప్రొజెక్షన్ ఆఫ్ c మైనస్ 2j ఆన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని అడిగిండు. సో ఏ వెక్టారు, బి వెక్టారు, సి వెక్టార్స్ ఇచ్చిండు. సో బి ఈక్వల్ టు ఏమన్నాడు? ఏ క్రాస్ ఐ మైనస్ 2j అండు ఐజేకే. ఏ అంతా 3 2 -1, అక్కడ ఇచ్చింది 1 -2 0.
బి వెక్టర్ వచ్చేసింది. అట్లనే సి వెక్టర్ బి క్రాస్ కే, బి అనేది -2 -1 8. సో సి దీనికి డిటర్మినెంట్ కట్టుకుంటే సి వెక్టర్ వచ్చేసింది. ప్రొజెక్షన్ సి -2j ఆన్ ఏ అన్నాడు కాబట్టి సి -2j డాట్ ఏ బై మాడ్యులస్ ఆఫ్ ఏ. ద ఆన్సర్ ఈస్ 3/√14. ఇఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ బీటా గ్రేటర్ దాన్ గామా గ్రేటర్ దాన్ 0, దెన్ ఫైండ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా బీటా బై ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ బీటా గామా బై బీటా మైనస్ గామా కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ గామా ఆల్ఫా బై గామా మైనస్ ఆల్ఫా వాల్యూని అడిగిండు. సో దీన్ని tan ఇన్వర్స్లో అప్లై చేసుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 1 ప్లస్ ఆల్ఫా బీటా. ఇది tan ఇన్వర్స్ ఆఫ్ గామా బీటా మైనస్ గామా బై 1 ప్లస్ బీటా గామా. ఇది కూడా tan ఇన్వర్స్ ఆఫ్ గామా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ గామా ఆల్ఫా. సో ఫార్ములా ఏమవుద్దంటే tan ఇన్వర్స్ ఆల్ఫా ప్లస్ tan ఇన్వర్స్ బీటా, tan ఇన్వర్స్ బీటా మైనస్ tan ఇన్వర్స్ గామా, tan ఇన్వర్స్ గామా మైనస్ tan ఇన్వర్స్ ఆల్ఫా అవుద్ది. సో ఇవన్నీ కట్ అవుతాయి. సో ద ఆన్సర్ ఈజ్ పై.